స్త్రీనిధి మహిళా సంస్థలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ గత కొద్ది కాలంగా ఆ సంస్థకు చెందినటువంటి ఉద్యోగి రాము ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు మరి వైఆర్ టీవీ స్టూడియోలో రాము ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయనతో భాగంగా ఏదైతే ఓయూ విద్యార్థి నేత జనార్దన్ కూడా మనతో పాటు ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడి మరి వాస్తవంగా ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, స్కామ్ ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. రాము చెప్పండి, ఏం జరిగింది? అసలు ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు మరి ఈ విధంగా వివరిస్తూ ఉంది, ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉంది? ఓకే, నమస్తే అన్న. అయితే గత 2.5 సంవత్సరాల నుంచి నేను స్త్రీ నిధిలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కొట్లాడుతూ ఉంటే కూడా గత గవర్నమెంట్ కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో జీవో నెంబర్ 523 అని చెప్పేసి ఇది జీవో నెంబర్ 523 వేసింది. ఇది తూతూ మంత్రంగానే వేసింది సీతక్క. వేసి తర్వాత దీన్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు, ఎంక్వైరీ చేయలేదు. ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి స్వాగతించారు వీళ్ళే, స్వాగతించినా కూడా ఇప్పటివరకు ఎంక్వైరీ చేయలేదు. ఎంక్వైరీ ఎందుకు చేయలేదని సీతక్క నేను అడుగుతున్నాను. నేనే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సీతక్క ఎంక్వైరీ చేయకపోవడానికి కారణం ఏంటంటే స్త్రీ నిధిలో జరుగుతున్న అవినీతిలో సీతక్క హస్తం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. దయచేసి అక్క, ఇది స్త్రీ నిధిలో జరుగుతున్నటువంటి అవకతవకలు గత 2.5 సంవత్సరాల నుంచి కూడా నేను ముక్త కంఠంతో అందరం ఓయూ విద్యార్థులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరం కలిసి కొట్లాడుతుంటే కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మీడియా సంస్థల్లో వస్తుంటే కూడా దీనిపైన ఎలాంటి స్పందన లేదు. లేకపోగా ఇంకా ఎంక్వైరీ జీవో ఉన్నాగా కూడా ఈయన కాంపిటెంట్ అథారిటీ లేకుండా, తర్వాత ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అన్ని అసలు ఎవరు అవినీతి పాల్పడింది? ఎవరు? విద్యాసాగర్ రెడ్డి. ఏం చేస్తారు ఆయన అందులో? స్త్రీనిధి ఎండి. స్త్రీనిధి ఎండి, ఈయన దొంగ ఎండి. ఎందుకనంటే ఈయనకు అన్ని దొంగ జీవోలు ఇచ్చిర్రు. ఈయనకు ఆర్థిక శాఖ 2/94 యాక్ట్ సెక్షన్ 3132 ప్రకారము ఈయనకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోడు. ఏం తీసుకోకుండా ఆయన దొంగ జీవోలు ఈయన ఏదైతే కాపీ చేస్తాడో, ఈయన ఏమైతే రాసి పెడతాడో సీఎంఓ నుంచి అదే కాపీ పేస్ట్గా ఈయనకు జీవో వస్తుంది. ఆ జీవో జిఐడి వెబ్సైట్లో ఉండదు, మరి ఏ ఇతర గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండదు. దీనికి కారణం ఏంటంటే ఈయన దొంగ వ్యక్తి కాబట్టి ఈ దొంగ ప్రచారం అంతా బయటికి తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతోన విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి 2011 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేయడానికి గల కారణం ఏంటిది? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుంటే కూడా మహిళల చేత ఏర్పరచుకున్న స్త్రీనిధి సంస్థలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే కూడా ఇంతమంది కొట్లాడుతుంటే ప్రజా సంఘాలు కానీ మంత్రులు కానీ అందరికి కానీ వినతులు ఇచ్చితే కూడా ఈ రోజు వరకు కూడా ఎలాంటి యాక్షన్ లేకపోవడానికి మీకు స్త్రీనిధి మహిళా సంఘాలను కోటీశ్వరులు చేసే చిత్తశుద్ధి పక్కన పెడితే మహిళల సొమ్మును ఎట్లా దోచుకోవాలనే అనే దాని మీద విద్యాసాగర్ రెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి పదవిలో కొనసాగుతూ ఉన్నాడు? 15 సంవత్సరాల నుంచి. రేపు అక్టోబర్ 10 వస్తే 15 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసి ఈ భారతదేశంలో రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ 15 సంవత్సరాలు కంటిన్యూ. భారత రాజ్యాంగం కూడా 65 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలనే పెడుతుంది రాష్ట్రపతి అయినా, ఈ దేశంలో అత్యున్నత పదవి. కానీ ఈయనకు మాత్రము ఈయననే 2 సంవత్సరాలు ఉండాలి, 3 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఈయన బైలాలో యాక్ట్ పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు. టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ బైలాస్ ఆఫ్ స్త్రీనిధి. ఈ బైలాస్ ఎక్కడ ఉండవు. బైలాస్ ఎక్కడ ఉన్నాయని ఆర్టీఐ అడిగితే వెబ్సైట్ లో ఉన్నాయని. ఏదో పిచ్చోన్ లాగా కనిపిస్తారు ఆ విద్యాసాగర్ రెడ్డి. నీకు వెబ్సైట్ లో ఉంటే మేమెందుకు ఆర్టీఐ అడుగుతాము? వెబ్సైట్ లో ఈవెన్ సాలరీస్ కూడా పెట్టడు. అన్ని దొంగ జీవోలతోన దొంగ. ఇప్పుడు ఆయన నియామకం అన్నా మరి జీవో ఉందా లేకపోతే? జీవో ఉంది, కానీ ఇదే జీవో దొంగ జీవో. ఇది దీనికి ఫైనాన్షియల్ అప్రూవల్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఎవరైనా మీ అసంటోళ్ళు పెద్దలు ప్రజా సంఘాలు చదివితే నాకు జీవో ఉందని చెప్తాడు. ఈ జీవో అన్నది ఇది దొంగ జీవో, ఇది ఫేక్. ఇది మాత్రము ఒకవేళ ఫేక్ అయితే వీళ్ళ తమ్ముడికి చంద్రశేఖర్ రెడ్డికి 3 years ఆర్టీఐ కమిషనర్ ఇచ్చిండు. ఆయనకు జిఐడి వెబ్సైట్ లో ఆయన జీవో ఉంటది, మరి ఈయన జీవో ఎందుకు ఉండదు? ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అంటే ఆయన ఎందులో చేస్తాడు? ఇంత ముందుకు సీఎంఓ సెక్రటరీ ఉండే ఆయన. ఇప్పుడు రేపు జూన్ లో రిటైర్డ్ అవుతుంటే ఆయన తీసుకొచ్చి మళ్ళా రిటైర్డ్ కాకముందుకే మేలని ఆర్టీఐ కమిషనర్ ఇచ్చిండు. అంటే వీళ్ళు 70 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా వీళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకోవడం కోసము రిటైర్డ్ అయినా సరే గానీ ఈయనకు మాత్రం 15 సంవత్సరాలు ఇస్తారు, వాళ్ళ తమ్ముడికి మళ్ళీ వెంబడేస్తారు. అంటే ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డికి 75 సంవత్సరాలు ఉంటది అంటున్నారు. ఆయన పనిచేసేటువంటి సిచ్యువేషన్స్ ఉండే కదా, ఎందుకంటే ఆరోగ్యకరంగా బలహీనంగా ఉంటాడు ఆ వయసులో. అవును, ఆయన ఆయన పర్ఫార్మెన్స్ ఇది 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఎన్పిఏ కానీ అన్నీ ఉంటేనే. గత గవర్నమెంట్ ఏం చేసిందంటే 3 years రెన్యువల్ ఇవ్వలేదు నాకు. గత గవర్నమెంట్ ఇవ్వకపోయేసరికి ఈయన ఏం చేసిందంటే
ఈయన ఎన్పిఏ పర్ఫార్మెన్స్ అన్ని మంచిగా ఉంటేనే ఇస్తామని చెప్పారు గత గవర్నమెంట్ జీవోలో. క్లియర్గా ఇచ్చిండు. ఎన్పిఏ అవుట్ స్టాండింగ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనిధి విల్ యూసేజ్ ఫంక్షన్స్ మెన్షన్ ద బైలాస్ ఆఫ్ శ్రీనిధి. ఇక బైలాస్ ప్రకారం ఈయన ఏందనంటే డిశ్చార్జ్ ఎనీ టైం అయినా డిశ్చార్జ్ చేయొచ్చు పర్ఫార్మెన్స్ లేకపోతే. ఈయన పర్ఫార్మెన్స్ లేదు కదా, మరి ఎందుకు కొనసాగిస్తున్నారు సీతక్క సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగులకైతే పర్ఫార్మెన్స్ లేదని చెప్పేసి ఈయన విద్యాసాగర్ రెడ్డి తీసేసిండు, 421 మందిని తీసేసిండు. పైగా మళ్ళా ఈయనకు మాత్రమేమో రెన్యువల్ ఇస్తుంది. సంస్థ యొక్క ఆర్థిక ఇదో ఇట్లా ఉద్యోగులందరినీ తీసేస్తాడు. తీసేయడం మూలంగా మళ్ళా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ మొన్న గవర్నమెంట్ తీసేసిందని చెప్పింది. గవర్నమెంట్ తీసేసిన కూడా విద్యాసాగర్ రెడ్డి వీళ్ళందరికి కూడా జీతాలు ఇస్తుంది. ఇప్పటికి జీతాలు ఎందుకు ఇస్తాడు, ఈయన వెబ్సైట్ లో ఎందుకు పెట్టాడంటే ఇలాంటి అక్రమాలు అన్నిటిని బయటకు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా బయట పెట్టాడు. వెబ్సైట్ లో పెడితే అందరు చూస్తారు కదా, ఈ తెలంగాణ ప్రజలందరూ చూస్తారు కాబట్టి. సో ఇవన్నీ కూడా విద్యాసాగర్ రెడ్డి చేసే అరాచకాలు ఇవి మామూలువే. ఆయనకు 4 లక్షల జీతము, 2 కార్లు, తర్వాత ఇంట్లో మెడికల్ అలవెన్స్లు అన్ని ఆయనకు వర్తిస్తాయి. అంటే ప్రధానంగా మీ జాబ్ ఎందుకు తీసేసారు, మరి మీరు ఎందుకు ఉద్యోగం చేయట్లేదు? ఇప్పుడు నా జాబ్ ఇలాంటి అక్రమాలను అన్నింటినీ క్వశ్చన్ చేసినందుకు ఫస్ట్ నేను క్వశ్చన్ చేసింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేసినంటే మేము గవర్నమెంట్ వచ్చినంబడే రిటైర్డ్ ముసలోళ్ళందరినీ తీసేసి బంగాళాఖాతంలో వేస్తానని చెప్పిండు. మరి కొంతమందినే తీసేసి ఇంకా ఈయన ఎందుకు పెట్టిండ్రని ఫస్ట్ నుంచి కూడా ఒక వ్యక్తి 15 సంవత్సరాలు ఉండి ఇలాంటి అక్రమాలు చేస్తూ ఉంటే కూడా ఇంకా కొనసాగిస్తుందంటే ఈ గవర్నమెంట్ కు ఖచ్చితంగా దీనిలో వాటా ఉంది కాబట్టి కొనసాగిస్తుంది. ఇవన్నీ నేను క్వశ్చన్ చేసినందుకు నన్ను టార్గెట్ చేసి సంస్థ మొత్తంలోనే ఒక్కరినే ఒక సంస్థకు ట్రాన్స్ఫర్ పాలసీలు ఉండవు, ఏమీ ఉండవు. విద్యాసాగర్ రెడ్డి రాత్రి వండుకొని పొద్దుగా లేదనుకుంటే అది నన్ను ఒక్కరినే ట్రాన్స్ఫర్ చేసిండు. ఈ విషయంలో నేను ఇది నా ట్రాన్స్ఫర్ ఇల్లీగల్ గా అని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్తే నాకు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. ఈ రోజు వరకు కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. కోర్టుకి అది కౌంటర్ ఇయ్యడు, జాబ్ లోకి తీసుకోడు. ఈ విషయం సీతక్కని అడిగితే నాకు సంబంధం లేదని అంటుంది. సీతక్క గారు సంబంధిత డిపార్ట్మెంటా కాదని నేను అడుగుతున్నా. ఈయనకేమో ఎంబడెంబడే ఎంక్వైరీ జీవో ఉండగానే రిన్యువల్ ఇస్తుంది. మరి ఉద్యోగులను ఎందుకు మీరు నాకు సంబంధం లేదని ఎందుకు అంటారు? ఎవరు ఈయనగా సెర్ప్ సిఇఓ మేడం కానీ ఎవరు కానీ మాకు సంబంధం లేదంటారు. మళ్ళీ ఈయన జీవో వచ్చేటప్పుడు మాత్రం అందరు ఇన్వాల్వ్ అవుతారు. అంటే వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తూ సంస్థ యొక్క 5,200 కోట్ల రూపాయలను మొత్తం కొల్లగొట్టడానికి మాత్రమే విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని ఉంచిండ్రు. ఇవర్ రూల్ ఇప్పుడు మొత్తము ఈ ఉద్యోగులను అమ్ముకుంటాడు. ఉద్యోగులను ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆధారం ఏముందా, మీరు ఆరోపణలు చేస్తున్నదా? ఆరోపణ ఇప్పుడు ఇంతమంది 50 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నారు, అందులో 10 మందినే చేసిన అంటే ఖచ్చితంగా ఇదే ఆరోపణ. ఖచ్చితంగా 15 లక్షలు తీసుకొని చేసిన. మాకు డాటా ఉంది, మాకు ఎంప్లాయీస్ అందరు ఫోన్ చేసి చెప్తారు. కానీ నేను వాళ్ళ డాటా బయట పెడితే వాళ్ళని బాగుండదని చెప్పేసి చెప్తున్నాను. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్కరి దగ్గర 15 లక్షల రూపాయలు వసూలు చేసిండు. అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పేస్తున్న ఈ గవర్నమెంట్. మరి ఉద్యోగాలు అమ్ముకుంటే కూడా మీరు యాక్షన్ తీసుకోరా అని నేను అడుగుతున్నాను. ఓకే జనార్దన్, మీరు చెప్పండి. రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగ శాతం పెరుగుతుపోతా ఉంది. ఇట్లాంటి రిటైర్మెంట్ అయిన వాళ్ళందరినీ కూడా ఇంకా జాబ్స్ లో కొనసాగించడం, వాళ్ళందరూ కూడా జీతాలు ఇవ్వడం, చాలా పెద్ద ఎత్తున ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా ఇప్పటికీ వినబడతా ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు ఈ విషయంలో? అన్న వాస్తవానికి ఎంతసేపు రాము చెప్పింది ఏంటంటే ఉల్లిగడ్డ మీద పొట్టు ఆయన చెప్పింది. వాళ్ళది ఒక ఎంప్లాయీస్ చెప్తున్నారు, అది అసలు అది మ్యాటరే కాదు. విద్యాసాగర్ రెడ్డి చేసిన అవినీతి కింద ఇది మ్యాటర్ కాదు. వీళ్ళని తీసేసుడు అనేది మళ్ళీ ఇంకోళ్ళు పోయినా వస్తారు చేస్తారు. వాళ్ళ ఉద్యోగాలు అంటే వాళ్ళ ఉద్యోగాలు పోయినందుకు ఏదో మేము సంతోషం అని అనట్లేము, అది చిన్న విషయం అనట్లేము. ఎవరికైనా ఉద్యోగం పోతే బాధ ఉంటది. కానీ విద్యాసాగర్ రెడ్డి చేసినటువంటి అవినీతి మూలాలలోకి వెళ్తే వీళ్ళ చాలా చిన్నది. వీళ్ళు ఆడపోయినా కానీ ఇలా ఉద్యోగాలనే అనుకోవడం వల్ల ఏమవుతుందంటే సమాజానికి ఏదో ఒక వ్యవస్థలో ఉద్యోగి అనేటోడు ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు, తీసేస్తాడు. ఇది ఉద్యోగం ఇచ్చేటోనికి ఉద్యోగం చేసేటోనికి మధ్యలో ఉన్న ఒక పంచాయతీ లెక్క సమాజానికి పోతుంది. కానీ వాస్తవానికి ఇది కాదు. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఈ సంస్థ రావడానికి ఏంటంటే అప్పుడు 2009లో ఉన్నటువంటి అప్పుడు ఊళ్ళలోకి షేర్మూళ్ళు ఆలీళ్ళు వచ్చి ఆగం చేస్తున్న అప్పులు ఇచ్చిన వాళ్ళను దాని నుంచి మహిళలను రక్షించాలని రాజశేఖర్ రెడ్డి గారు పెట్టించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిండు. ఈడ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఏ పార్టీ ఉన్నా కానీ వీడు పదిలంగా ఉంటాడు. ఆ పార్టీ పెద్దలకు సంచులు మోస్తాడు. అంటే పార్టీ పెద్దలు అంటే దానికి ఉన్నటువంటి మినిస్ట్రీకి వాళ్ళకు. ఇప్పుడు సీతక్కకు ఇచ్చిండో ఇయ్యలేదో తెలియదు. కానీ వీడు మాత్రం చేసిన అవినీతి, విద్యాసాగర్ రెడ్డి అనేటోడు చేసిన అవినీతి మాత్రం భయంకరమైనటువంటి అవినీతి. దీన్ని సెట్ చేస్తే
ఊళ్ళల్లో ఉండేటటువంటి ఆడోళ్ళ జీవితాలు 100% బాగా అవుతాయి. ఊళ్ళల్లో ఆడోళ్ళు ఎక్కడ పోయినా కలుపు తీసేటప్పుడైనా, నాట్లు వేసేటప్పుడైనా, పత్తి తీసేటప్పుడైనా రోజుకు ఊళ్ళల్లో పంచాయతీలే ఉంటాయి. ఏనైనా పంచాయతీలు పెట్టుకుంటారు. అవునా నీ అమ్మమ్మ మా సంఘంలో ఇన్ని రోజులు కట్టినావు, ఇన్ని పైసలు కట్టినావు, అయిపోయినా నాతో 20,000 కట్టించుకున్నది అంటారు. ఇంకొక నేను మొత్తం కట్టినా గానీ అది ముండదు, మొత్తం మా అన్ని పైసలు కట్టించుకున్నాను. ఇది అంటే చాలా వరకు ఆరోపణలన్నీ అక్కడ ఉన్నటువంటి గ్రూప్ లీడర్ల మీద 100% అన్న. ఆడ ఎట్లా 1,00,000 తీసుకున్నావు అనుకో, 1,10,000 కట్టించుకుంటారు ఊళ్ళల్లో. మళ్ళా ఇంకొక 50,000 తీసుకుంటే 55,000, 60,000 ఇట్లా ఒక లెక్క ఉండదు, పత్రం ఉండదు. దీనికి మొత్తం వ్యవస్థకు ఏడ ఉందంటే ఇక్కడ హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి అనేటోడు కొంత ఉన్న ఎంప్లాయీస్ 700 మంది ఉంటే మొత్తం తీసేసి వర్క్ లోడ్ పెట్టేసి మొత్తం అవినీతి చేసుకోవడం అనమాట. దీనికి రకరకాల అకౌంట్స్ ఉంటాయన్న. ఒక సంకల్పాన్ని అకౌంట్ అని, ఒక లోన్ ఇచ్చినాక వాళ్ళ నుంచి ఒక 3,000 తీసుకొని ఈ చేసుడు, అంటే ఇన్సూరెన్స్ కట్టించుకున్నాడు. కొన్ని అమౌంట్ ఏమో ఈ వ్యవస్థకు రావడానికి ఇది బ్యాంక్ అంటారు, ఇది వాస్తవానికి బ్యాంక్ కాదు. బ్యాంక్ కానప్పుడు డబ్బులు ఏడ నుంచి వస్తాయి? ఆడోళ్ళు తీసుకున్న లోన్ మీద ఇంట్రెస్ట్, పావులా వడ్డీ ఉండదు, ఏ బారాన వడ్డీ ఉండదు. ఇదంతా బక్వాస్ మాటలు, ప్రభుత్వాలు చేసే దుర్మార్గ ప్రచారాలు. పావులా వడ్డీ అంటే అచ్చం పావులా వడ్డీ కాదు. నువ్వు కట్టుకునేటటువంటి రూపాయి వడ్డీలో ప్రాపర్ గా లోన్ ఇన్ టైంలో కడితేనే నీకు పావుల వడ్డీ అనే దాన్ని గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లోకెళ్ళి మాఫీ అవుతుంది. ఈ ఊర్లలో ఉండేటటువంటి అమ్మలక్కలు కూడా ఇన్ టైం కట్టలేదు అనుకో, జోబులలో వేసుకొని వాళ్ళ కొడుకులకో, భూములకో, దీనికో దానికో చదువులకు ఉపయోగించుకొని చేసిర్రు అనుకో, ఆ వచ్చేది కూడా రాదు. అంటే ఒక్కొక్కరి మీద ఎంత అవినీతి జరిగి ఉంటుంది. మొత్తము ఊళ్ళలో జరిగేటటువంటి అవినీతే ప్రతి సంఘం అన్నా. నేను చెప్తా, ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో ఇవాళ శ్రీనిధి నిధులతో వడ్డీలతో పాటు అప్పులో ఇచ్చే దాంతో పాటు బ్యాంక్ లింకేజ్ అప్పులు ఉంటాయి, గవర్నమెంట్ వడ్డీ లేని రుణాలు అనేవి. ఈ శ్రీనిధి లోన్లే ఆ బ్యాంక్ వడ్డీ రుణాలు ఖచ్చితంగా బ్యాంక్ వాడు వచ్చి కట్టించుకుంటాడు. అది ప్రాపర్ ఛానల్ గా నడుస్తుంది. శ్రీనిధి నుంచి వచ్చే డబ్బులు ఇవాళ శ్రీనిధి సంస్థ కాడ దాదాపుగా 5,000 కోట్లు, 500 మొన్న 2,500 కోట్లు ఇచ్చిర్రు వీళ్ళకి అప్పు. 4,000 కోట్లు, 40,000 కోట్లు, 40,000 కోట్లు, సారీ 40,000 కోట్లు ఇచ్చిర్రు. ఇది సంస్థ అనేది 5,000 కోట్ల పైచీలకి ఇప్పుడు లాభాలలో ఉందని చెప్పిర్రు. చాలా అమౌంట్ ఉంది ఈ శ్రీనిధి సంస్థకు. ఈ డబ్బులు ఏం చేస్తారంటే, ఇవాళ నీ కాడ 1,00,000 రూపాయలు నీ సంస్థకు ఉందనుకో, నీకు 10 times బ్యాంక్ ఇస్తారు. అంటే వీడు ఏం చేస్తాడంటే, శ్రీనిధిలో ఒక సంస్థ నుంచి వీని కాడ ఎగ్జాంపుల్ ఒక 1,000 కోట్లు ఉన్నదని చూపించిండు అనుకో, 10 times ఒక 1,000 కోట్లు ఇంటూ 10 1,00,000 కోట్లు అప్పు వస్తుంది దీనికి బ్యాంకుల నుంచి. బ్యాంకుల నుంచి అప్పు వచ్చిందని కింద మహిళా సంఘాలకు ఇచ్చుకొని దీని నుంచి వాళ్ళ కాడ నుంచి మళ్ళీ ఆడగొట్టేది వస్తాడు కదా, వాడు ఒక 30 వడ్డీకి తెచ్చిండడానికి ఇలా రూపాయి వడ్డీకి ఇస్తాడు. రూపాయి వడ్డీకి ఇచ్చి ఇట్లా చేసుకోవాలి. వీని కాడ ఉన్న డబ్బులు ఉన్నాయి, వీటన్నిటిని వీడు కోట్లు దండుకుంటుండు. ఎర్రబెల్ దయాకర్ రావుకి మొన్న ఇచ్చిండు, గతంలో ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, ఇప్పుడు మరి సీతక్కకి ఎన్ని ఇచ్చిండో తెలియదు. వీడు 1,000 కోట్ల అవినీతి జరిగింది. ఇంత అవినీతి జరుగుతున్నా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు మరి మోసపోతున్నామని అర్థం కాదు ఇప్పటి వరకు. అది కాదు, ఎందుకు అర్థం కాదు చెప్పనా? ఆడవాళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు అనుకో, అసలు ఏమైతుందని మొగోడు పోయి పంచాయతీలో పోయి అసలు వీళ్ళు ఏం జరుగుతుందని అడగలేడు అనమాట. ఈ ఆడవాళ్ళ గుమ్మి చిక్కేవారం ఉంటది. అసలు ఇక ఎవరు క్లారిటీ చెప్పరు, ఎవడు రాడు. ఎవడన్నా పొలిటీషియన్ కాడికి పోతే ఈ ఆడవాళ్ళ పంచాయతీ పోతే మాకు చుట్టుకుంటది అనుకుంటారు, ఎవరు రారనమాట. వీళ్ళే ఇందులో దీన్ని ఆపరేట్ చేసేందుకు మెప్మా, సెర్పు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి ద్వారా వీళ్ళంతా వ్యవహారంగా చేసి అక్షరాల ప్రతి విలేజ్ లో ఇప్పటికి నువ్వు 10 లక్షలు ఇప్పటికి ఓవర్ డ్యూ అంటారు. బ్యాంక్ టర్మినాలజీని అయితేనే మనం ఎన్పి అంటాం కదా, శ్రీనిధి టర్మినాలజీలు ఏమవుతారంటే డబ్బు కట్టలేదని అప్పు తీసుకొని ఓవర్ డ్యూ కింద అని చూపిస్తారు. మా ఊళ్ళో 30 లక్షలు ఓవర్ డ్యూ ఉంది. మా సూర్యాపేటలో 6 కోట్లు ఓవర్ డ్యూ ఉంది ఈ శ్రీనిధి లోన్లు. ప్రతి ఊళ్ళో ఎంత ఉంటది? ఒక్క ఊళ్ళో మినిమం 10 లక్షలు ఉంటది అన్న ఓవర్ డ్యూ. 10 లక్షలు అంటే అక్కడ వాళ్ళంతా డెవలప్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకోరు. సంఘాలలో నడిపేటోళ్ళు ఉంటారు చూడు, ఆ ఊళ్ళో ఒక 40 సంఘాలు ఉంటే ఒక సమభావన సంఘం అవుతుంది. ఆ సమభావన సంఘం అధ్యక్షురాలు, ఆ ఊళ్ళో ఉన్న ఆర్పి, ఆ సంఘం యొక్క కోశాధికారి, వీళ్ళందరూ కలిసి అందరికి కోతలు పెడతారు, వాళ్ళే బాగుపడతారు. అందుకనే నువ్వు చూడు ఊళ్ళల్లో ఏమో అది నిన్ననే మంచి ఏం లేకుంటుండే కదా, అయ్యాన్న పోయింది మన కొడుకు బండి కొట్టి ఇచ్చింది అంటారు మహిళా సంఘం అధ్యక్షురాళ్లకు. నేను తప్పని మీరు అనుకోకరి, చాలా మంది కొనిచ్చిన వాళ్ళు మీరు రెస్పాండ్ అవరి. ఈ 90% అన్న నేను చెప్తున్నా అవినీతి చేస్తారు. కొంతమంది కట్టలేని వాళ్ళు ఉంటారు, అది ఓవర్ డ్యూ. కానీ మాక్సిమం అవినీతి. సమభావన సంఘం అధ్యక్షురాలు, కోశాధికారి, ఆర్పి వీళ్ళు కలిసి ఈ శ్రీనిధి డబ్బుల్ని ఎవరితో కట్టియరు చేయరు. అది అట్ట జరుగుద్ది రాష్ట్ర స్థాయిలో. విద్యాసాగర్ రెడ్డి స్థాయి నుంచే ఉంది అవినీతి. ఆయన కాడ వస్తున్నాయి 70 ఏళ్ళోడు. వాడు బోర్డు
ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఇది మీ పంచాయతీ రాజ్ కింద ఉంటది. మినిస్ట్రీ ప్రిన్సిపాల్ సెక్రటరీకి, ఇక వాళ్ళందరికీ ఈయనకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితోటి అందులో ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ ఒక రాజ్యాధికార కులాన్ని ఈడ మళ్ళా కులమాన్ని ప్రస్తావన ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. మళ్ళీ మా కుల పిచ్చోళ్ళు అనకని రాజ్యాధికారంలో ఉండేటటువంటి వాళ్ళు ఆఫీసర్లు అందరు కూడా వాళ్ళే కదా. వాళ్ళందరికీ కులంతో దాంతో మేనేజ్ చేసుడు, సంచులు అందించేటోళ్ళకి సంచులు, ముచ్చట చెప్పేటోళ్ళకి ముచ్చట్లు, ఇవన్నీ చెప్తాడు, అయిపోతుంది. ఇప్పటికి విద్యాసాగర్ రెడ్డి ఇప్పటికి వెళ్ళిపోయినా గానీ కనీసం విద్యాసాగర్ రెడ్డి నాకు తెలిసి ఒక 1000 కోట్లు వెనకేసుకొని పోతాడని నేనైతే అనుకుంటున్నా. మరి ఆయన అవినీతి పైన ఒక జీవో వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ప్రాపర్ గా అవినీతి పైన ఆ జీవో ఎంక్వైరీని, ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి. జీవో తెచ్చిన సీతక్క ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరు? ఈ అవినీతి సొమ్ము ఎక్కడికి పోతుంది? తెలంగాణలో మీరు పరిపాలించడానికి లంక బిందెలు. సీతక్క కూడా గతంలో ఒక ఏదైతే మరి దాని మీద ఎంక్వైరీ చేయాలని ఆర్డర్ కూడా ఇచ్చింది కదా, జీవో కూడా ఇచ్చింది కదా, ఇచ్చింది. సంవత్సర కాలం అవుతుంది, ఏం చేయరన్నా, ఏం ఉండదు. ఆ జీవో 512 జీవో తోటి ఆమె అంటే ఆ శాఖకు మంత్రి కదా, అందుకే చెప్తున్నా కదా నేను అంటున్నా. అక్కకు మరి నీకు సంచులు అందించిండు అందియలేదు నాకు తెలియదు అక్క, ఎందుకు తీసుకోవట్లేదు? విద్యాసాగర్ రెడ్డి అయితే సంచులు అందించేటోడే, పక్కా చెప్తున్నా. అవినీతి జరిగిందని మేము చెప్తున్నాం. నా సూర్యాపేటలోనే 6 కోట్లు ఓవర్ డ్యూ ఉంది, నా ఊళ్ళో 30 లక్షలు ఓవర్ డ్యూ ఉంది, ఇప్పుడు కట్టిస్తే 17 లక్షలు ఉంది, ప్రతి ఊళ్ళో ఉందని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నా మీద డిఫమేషన్ కేసు పెట్టుకుంటా అంటున్నావు కదా, నువ్వు పోయి పోలీస్ స్టేషన్ లో సైబాబాద్ PS లో పెట్టమంటున్నావు కదా, దా బహిరంగ చర్చకు రారి. నీ మంత్రి రావాలి, నీ ప్రిన్సిపల్ సెక్రటరీ రావాలి, అందరు రావాలి. నీ అయ్యా జాగిరా అబ్బా జాగిరా. ఊళ్ళల్లో మహిళలను లక్షాధికారులను చేస్తామని ప్రభుత్వాలు చెప్పుకుంటా ఎవరి సొమ్మురా నాయన విద్యాసాగర్ రెడ్డి? నువ్వు లేచ కూర్చుంటా నిలబడలేవు, పచ్చవాతం. మహిళలందరూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్తుంది. ఇంత మోసపోతున్నారు మహిళలు, మరి కోటీశ్వర్లు. అది కూడా రాజకీయ స్టేట్మెంట్. కోటీశ్వర్ లేదు, బీరకాయ పీస్ లేదు, ఏం లేదు. అది కూడా ఎట్టుంటారో నేను చెప్పనా. వీళ్ళు మహిళా సంఘం అంటే ఇప్పుడు ఏదైనా టెండర్ వేసిర్రు అనుకో, టెండర్ ఎవడెత్తాడు? వాడని ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వాడని వేస్తాడు. ఇప్పుడు కలెక్టరేట్ లో భూవకు మహిళా సంఘాలకు ఇస్తారు. ఇప్పుడు సెక్రటరేట్ లో క్యాంటీన్ కు, సెక్రటరేట్ లో ఉన్న దానికైనా దేనికైనా గవర్నమెంట్ ఆఫీసులు నాటికి, మళ్ళీ మన SC హాస్టల్, BC హాస్టల్, ST హాస్టల్, వీటికి దుప్పట్లు వాటికి వీళ్ళకే ఇస్తారు. స్టిచ్చింగ్ కూడా మహిళా సంఘాలకు వీళ్ళకి ఇస్తారు. అక్కడ ఇప్పుడు నేను ఉన్న మా సంఘం ఉంది మా ఊళ్ళో, ఒకళ్ళు తెచ్చుకున్నారు, ఒక గురుకుల పాఠశాలకు స్టిచ్చింగ్ చేయాలి, ఒక 100 స్కూళ్లకు. వాళ్ళు మిషన్ కొనుక్కోవాలి, అన్ని కొనుక్కొచ్చుకోవాలి, తెచ్చుకుంటారు. వీళ్ళు ఇచ్చేది తక్కువ ఇస్తారు, వీళ్ళు లక్షలు వస్తాయని పోతారు. ఇగో వీళ్ళే అవినీతి, వీళ్ళు బిల్లులు చేయరు, ఇన్ టైంలో రావు, వడ్డీ గవర్నమెంట్ వీళ్ళకి రిలీజ్ చేయదు, వానికి ఏం కాదు. మహిళా సంఘాలలో అట్లా చేసుకునేటోళ్ళు నిజంగా జెన్యున్ ఉన్న వాళ్ళు నాశనం అయిపోయారు. అట్లా ఎగ్జాంపుల్ కరీంనగర్ లో శానిటరీ ప్యాడ్స్ అని పెట్టించారు. అప్పుడు కలెక్టర్ పేరు గుర్తురాట్లే ఉన్నప్పుడు పెట్టించారు. ఒక సంవత్సరం పాటు ఆమె కలెక్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళకి అన్నిటికీ పంపించింది. ఆమె పోయినాక ఎవడు కొనట్లేడు, దాంట్లో కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి, గమ్ము ఉండట్లేదు, స్టిక్ అవ్వట్లేదు, అది ఇది అని చెప్పేసారు. మరి తర్వాత మిషనరీ ఎటుపోయింది? వాళ్ళు అక్షరాలు 50 లక్షలు పెట్టి మిషనరీ తెచ్చుకున్నారు. మరి అది ఎవరు కట్టాలి? వీళ్ళే. గవర్నమెంట్ కూడా ఇలా ప్రోత్సాహకాలు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఏదో టెండర్ వేస్తారు, పోతారు. దీన్ని నిజంగా మహిళను కోటీశ్వర్లు కాదు కదా, వీటిల్లో పోయి ఆగమైపోయి పెట్రోల్ బంకులు ఇస్తాండ్రు. పక్కన మహిళా సంఘాలు ఉంటే ఇంకొక 100 మీటర్ల దూరం ఇంకో పెట్రోల్ బంక్ ఎట్టిస్తావు? మరి పెట్రోల్ బంక్ ఇస్తా పోరా? ఒక గ్యాస్ ఏజెన్సీ మనకు డొమెస్టిక్ గ్యాస్ ఇచ్చిన వాడుకునేది, మనకు ఒక్కసారి కస్టమర్ అయితే వాడు సచ్చేంత వరకు దానికే ఉంటాడు. ఒక ఎంప్లాయ్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతే ఒక ఇల్లు మారితే తప్ప. కానీ ఈ అన్ని బూటకం అన్నా పాప మహిళలు ఆగమైపోతున్నారు ఈ శ్రీనిధి వల్ల. ఒకప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా దానికన్నా ఇప్పుడు ఎక్కువ అవినీతి అయిపోయి వీళ్ళు బంధన్ బ్యాంకులని ప్రైవేట్ బ్యాంకులలో పోతారు. ఇంకొక విషయం తెలుసానా, అసలు మహిళా సంఘాలకు ఇవ్వాల్సిందే గవర్నమెంట్ బ్యాంకులు లోన్లు ఇవ్వాలి. మరి వీళ్ళు గడ్డి బీకనికి ప్రైవేట్ బ్యాంకులు ఇప్పిస్తున్నారా? నేను ఆధారాలు చూపియనా? సూర్యాపేటలో ప్రైవేట్ బ్యాంకులలో ఇప్పించిర్రు, ప్రైవేట్ ఫైనాన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వెళ్ళి ఇప్పించిర్రు లోన్లు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మహిళా సంఘాలు ఎట్లా లోన్లు ఇప్పిస్తాయి? మరి విద్యాసాగర్ రెడ్డి ఏం పీక్తున్నాడు అని అడుగుతున్నా, డైరెక్ట్ అడుగుతున్నా. విద్యాసాగర్ రెడ్డి నువ్వు ఇక్కడ ఏం పీక్తున్నావు? నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ తోటి ఏం చేస్తున్నావు? ఒకరినొకరికి ఏమి ఇస్తున్నావు? ఆ వేణుప్రసాద్ అనేటోడు నీ దగ్గర చేసిండు, మళ్ళా పోయిండు. వాడు అవుట్ సోర్సింగ్ అన్న, మీరు అందరు తెలుసుకోరు. మనమేమో ఇవాళ 20,000 30,000 చేస్తున్నాం. వాడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఇక్కడ శ్రీనిధిలో నెలకు 2 లక్షల ఉద్యోగం తీసుకుంటాడు. మళ్ళా పోయి T5 లో వాడు నెలకు 1,50,000 ఉద్యోగం తీసుకుంటాడు. ఈడ 3 లక్షలు, ఆడ 1,50,000 ఉద్యోగము. ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. అక్కడ ఇప్పుడు డైరెక్టర్ అవుట్ సోర్సింగ్
టీ ఫైబర్ లో. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అంటే ఇట్లా శ్రీధర్ రెండిట్లలో చేయకూడదు. విద్యాసాగర్ రెడ్డి ఇస్తాడు. విద్యాసాగర్ రెడ్డికి ఎవడైతే డప్పులు కొడతాడో వానికి ఈ హెడ్ ఆఫీస్ లో జరిగే అవినీతి చెప్తా ఒక ఆంధ్ర మామకి హెచ్ఆర్ లేదు, ఏం లేదు, ఇక్కడ వచ్చి డిస్టెన్స్ లో చేసింది. ఇవాళ వీళ్ళకి ఒక ఆఫీస్ లేదన్నప్పుడు ఇప్పుడు మయోన్ టవర్ లో నడుస్తుంది, అలా నుంచి వెళ్ళిపోయి గవర్నమెంట్ ఆఫీస్ ఉంది కూడా, గవర్నమెంట్ పైసలు ఎందుకు దండగాని సీతక్క చెప్తే వేరే కాడ ఆఫీస్ ను రెనోవేట్ చేస్తుంది 5 కోట్లు, ఆడ అయ్యేది తిప్పి కొడితే 1.5 2 కోట్లు కాదు, ఎక్కువ కొటేషన్ చేసేసి ఆమెకి ఇచ్చారు. ఆమె వాళ్ళు వచ్చినా కానీ ఇక ఆమె ఇక ఎట్ట అనుకున్నావు, ఇక దయ్యాల గయ్యాలి నోరిట్టేసుకొని వస్తుంది. విద్యాసాగర్ రెడ్డి మొత్తం వీళ్ళు. ఇంకా విద్యాసాగర్ రెడ్డిది ఎట్లా అంటే, ఇప్పుడు మనం వీడియో చేసినాం కదా, వీడియో కింద కామెంట్ చేసి పాజిటివ్ గా చేస్తే వానికి ఖచ్చితంగా 10,000 హైక్ ఇస్తాడు. ప్రాఫిట్, ఇది బ్యాంక్ కదా, బ్యాంక్ ప్రాఫిట్ కింద మీకు డివిడెండ్ కింద ఇస్తాను చెప్తాడు, వాని జీతం పెంచుతాడు. వేరేటోడు కనుకోడన్నా కనుక ఎదురు తిరిగి అది కరెక్టే అన్నాడు అనుకో, వాని నెమ్మది టర్మినేట్. చాలా ఘోరమైన అవినీతి అన్న. మస్తు డబ్బులు ఉన్నాయి శ్రీనిధిలో, పొట్టు పైసలు ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా అట్లనే ఊళ్ళో లాగమవుతారు. నిజంగా గ్రామాలలో ఉన్న లేడీస్, మా అమ్మలక్కలకు మీకు అందరికి తెలుసు, సంఘ సభ్యులకు మీరు ఎంత డబ్బులు కడుతున్నారు, మీ నుంచి మీ అధ్యక్షురాలు ఎంత పీడించుకు తింటున్నారు, ఏం చేస్తున్నారు తెలుసు. 1,00,000 రూపాయలు లోన్ కొట్టిస్తే మీ వివేలు ఎంత తీసుకుంటారో తెలుసు. ఇంకా మెప్మాలను అయితే ఆర్పీలు అయితే ఎంత తీసుకుంటారో తెలుసు. సూర్యాపేటలో ఉన్న మెప్మాలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత దొబ్బిరో తెలుసు. ఈ రోజు అసలు ఏ జీవో లేకుండా వచ్చిన హనుమంతరెడ్డి మున్సిపల్ కమిషనర్ ఏ విధంగా మెప్మా డైరెక్టర్ పీడీ అయిందో తెలుసు. ఇదంతా లంగా లత్కోరేవారం. ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారాలు ఉన్నాయని నీకు సూర్యాపేట దిగో, నా కాడ ఆధారాలే ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఆధారాలు. ఇంకొక తెలుసా, ఇలా పే స్కేల్ తీసుకుంటూ ఉండకూడదు, గవర్నమెంట్ ఉద్యోగి భార్యలు ఉండకూడదు, గవర్నమెంట్ ఉద్యోగి ఉండకూడదు. కొన్నిటిలలో మహిళలు ఏంటంటే పోకమ్మ మాకు వేరేటోళ్ళు రా అంటారు. కానీ వీళ్ళు వాంటెడ్లీ నా సూర్యాపేటలో అల్లనే చేసేటామో సిఓ టిఎంసి ఒక టౌన్ మిషన్ కోఆర్డినేటర్ గవర్నమెంట్ పే స్కేల్ తీసుకుంటూ ఎట్ట ఉంటది, ఒక సంఘంలోకి వెళ్ళి ఎమ్మటే ఉంటది, ఇంకో సంఘంలోకి వెళ్ళి పేరు తీసేస్తుంది. ఇది ఎక్కడి అవినీతి అని చెప్తున్నా. ఇగో సంఘాలలోకి వెళ్ళి తీసినాయి, పేర్లు తీసినాయి, ప్రైవేట్ బ్యాంకులలో తెచ్చినాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఆధారం లేకుండా ఆర్టీఐలు వేసినాం. ఆర్టీఐలు వేస్తే ఇంతవరకు సమాచారమే లేదు, ఇంతవరకు సమాచారం ఇవ్వట్లేరు. దాన్ని అంటే ఏదో ప్రైవసీ కింద పెట్టిస్తాడంట. హనుమంతరెడ్డి నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఓనోనికి ఎట్టెట్ట వచ్చినావు, ఏం సంగతో మాకు తెలుసు, ఖబర్దారు చెప్తున్నావు. నువ్వు బెర్రగిసుకో, మేము బెర్రగిసుకుంటాం. నువ్వు ఎవడో వెనక ఉన్నాడు, జనార్దన్ ఆడిస్తున్నాడు, గీడిస్తున్నాడు అంటే కాదు, వ్యక్తిగతాల ఓట్లు వ్యవస్థ పైన కొట్లాడుతున్నావు. మీరు ఆఫీసులో ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు మాకు తెలుసు. దయచేసి మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి చేయండి, మంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చేటట్టు మీ పెద్దలు కూడా ఆలోచించుకొని, ఎవరికో ఏదో కులాలను బట్టో వెనక తోకలను బట్టో అది ఇదో చేస్తుంటే ఈడ ఎవడు ఏం భయపడేటోడు లేదు, తాటాకుల చప్పులకు భయపడేది లేదు. తాటాకు మంటలకు కాపీ కాదు కదా, పాలు కూడా ఎచ్చబడవు, నీళ్ళు కూడా ఎచ్చబడవు, మేము కూడా అంతే, భయపడేది ఏం లేదు. అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ సంస్థలు కూడా చాలా వరకు జాబ్స్ అయినా ప్రమోషన్స్ అయినా కూడా వాళ్ళకి ఇవ్వడమే కూడా జరుగుతుంది అంటే నేను చెప్తున్నా, ఈ ఉద్యోగాలు చేయకరి మీకు కూడా తెలిసినోడు ఉంటే అవుట్ సోర్సింగ్ లో పోరి, మీకు తెలిసినోడు ఎవరన్నా మేనేజ్ చేసుకోరి, దోసుకోరి, ఎవడన్నా ఎక్కువ మీ మీదకి వచ్చి ఆర్టీఐ వేస్తే మళ్ళీ బయటికి రారు. అంటే నోటిఫికేషన్లు పబ్లిక్ డొమైన్ లో ఏం బెటరు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 400 అవుట్ సోర్సింగ్ ఏఈలో నింపిండు, అక్కడ 1,00,000 నుంచి 10 లక్షలు 5 లక్షల వరకు తీసుకున్నారు. దానికి ఎవడు నేను ఒక సాయంత్రం ముండమోపికి అంటే ఊరు మొత్తం మిండల్ని అన్నట్టు ఈ సంపదకి ఎవడు చెప్పు, ఎవడు కోఆర్డినేట్ చేస్తాడు దీన్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు? అవుట్ సోర్సింగ్ లో ఎవరిని కోఆర్డినేట్ చేస్తావు? ఇవాళ ఒక్కొక్కడు 100 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. వాని కింద ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు 5 నుంచి 10 కోట్లు సంపాదించుకుంటున్నారు, పోతున్నారు. ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అని అంటే అంత వరస్ట్ సిచ్యువేషన్. మీరు అనుకుంటారు కదా ఇక్కడ అవుట్ సోర్సింగ్ లేదు, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు లేవు, లేదు అనుకుంటారు కదా. చాప కింద నీరు లెక్క అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అన్ని నడుస్తున్నాయి. వీళ్ళు ఆయమన్న పోస్టులలో కనుక మంచోని కింద పోయింది అనుకో. సీతక్క డైనమిక్ లీడర్ కదా, మరి ఆమె శాఖలో ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఎందుకు దీని మీద గట్టిగా స్పందించట్లేదు, ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఆ డైనమిక్ లీడర్ లోనే డైనమో ఖరాబ్ అయినట్టుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఎఫెక్ట్ అయిపోయినాయి, అక్క పనిచేయట్లేదు. 2018 నుంచి 2024 వరకు సుమారు 420 మందిని జాబ్ నుంచి తీసేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఎందుకు మరి అంత మందిని తీసేసారు?
ఈ విద్యాసాగర్ రెడ్డిని ఇప్పుడు ఈ అవినీతి ఒకటి ప్రశ్నిస్తే అని తీసేసుడే. నేను చెప్తున్నా కదా కామెంట్ పెడితిస్తారు ఊర్లలో కూడా ఎట్టుంటది తెలుసా, సర్పంచులు ఉంటారు కొంత యూట్యూబ్ లో ఇప్పుడు ఈ వీడియో వచ్చింది కదా, ఈ యూట్యూబ్ ఆయన చూసుకుంటాడు విద్యాసాగర్ రెడ్డి, దీని కింద ఎన్ని పాజిటివ్ కామెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఓడన్నా దీని ఇది తప్పు, మా విద్యాసాగర్ రెడ్డి తోపు తురుము, ఈయనే సృష్టించిండు, బంగ్లాదేశ్ వాడు ఆడు కూడా చేయలేదు, అసలు ఈ మైక్రో ఫైనాన్స్ సిస్టాన్ని రద్దు చేసి దీన్ని ఒక ఈ స్కీమ్ తీసుకొచ్చిండు అని విద్యాసాగర్ రెడ్డి గురించి చెప్పాలన్నమాట. అట్లా కనుకోవడానికి పెట్టిండు అనుకో వానికి ఇంక్రిమెంట్ ఇస్తాడు. ఆ వీడియో కింద వాడన్నా పెట్టలేదు అనుకో వాడిని నెగిటివ్ పెట్టిండు అనుకో వాని మీద సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఇప్పుడు శ్రీనిధులు ఉన్న ఎంప్లాయీస్ మళ్ళీ వీళ్ళందరితో మీటింగ్ పెడతాడు వీడియో రాగానే, కామెంట్ల మీద ఇట్లా చేయమని చెప్తాడు. మళ్ళీ మీరు పోయి పోలీస్ స్టేషన్ లో సైబాబాద్ పిఎస్ కిందకి వస్తుంది, ఆడ కేసు పెట్టమంటాడు. నా మీద కూడా పెట్టమని చెప్పిండు. ఏం పిక్కోలో విద్యాసాగర్ రెడ్డి చెప్తున్నా, అంటే ఎంప్లాయీస్ నే పెట్టుకుంటున్నాడు, ఎంప్లాయీస్ నే కేసు. ఇంకొకటి ఎంప్లాయీస్ పోతే పోలీసు వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఏ అథారిటీ తోటి పెడుతున్నావు అంటే యూనియన్ అన్నాడు. అరే మీ విద్యాసాగర్ రెడ్డి యూనియన్ లేదుగా అన్నాడు. అంటే నిన్నటి మొన్నటికి యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించిండు, యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించిండు. ఇది అడిగేటప్పుడు యూనియన్ కావాలంటే యూనియన్ లేదు పోర్ అని చెప్పేసిండు. ఇది కోఆపరేటివ్ సొసైటీ, అంతే స్వలాభం కోసం. ఆయన కదలలేడన్నా పాపం, ఆయనకు పెరాలసిస్ వచ్చింది, ఎప్పుడు మాస్క్ పెట్టుకుంటాడు, చెయ్యి ఇట్టి వణుకుద్ది. నేను నీ శారీరక వైకల్యాన్ని నేను తిట్టడం లేదు, వయసు రీత్యా వచ్చాయి, ఇవాళ 30 ఏళ్ళలోనికి 20 ఏళ్ళలోనికి కూడా వస్తుంది, కానీ ఇవాళ నువ్వు 70 ఏళ్ళలోని ఎందుకు కూర్చుంటున్నావు, నీకు అవసరం లేదు, నేను ఇంత తిడుతున్నా, నీకన్నా చిన్నోన్ని, నీ కొడుకు వయసు ఉన్నోన్ని, సిగ్గు లేదు అంటున్నా, నువ్వు బాత్రూమ్ పోతే కిందది కూడా కడుక్కోలేవని కూడా చెప్తున్నా, నీకు ఇంకేమైనా శివుని ఎత్తురుంటే ఇప్పుడే చైర్లకి వెళ్ళి లేచిపో అని చెప్తున్నా, నేను తప్పని అంటే మాత్రం రా ఎవిడెన్స్ చూపిద్దాం. ఇప్పుడు కోఆపరేటివ్ 58 ఏళ్ళకు పైబడ్డ వాళ్ళు ఎవరిని కూడా విధులో ఉండొద్దు, అదే విధంగా 28A ప్రకారం ఆ పైబడిన వాళ్ళు తీసుకోవద్దు అని చెప్తా ఉంది. మరి నేను ఏ రకంగా తీసుకున్నారు చెప్పరు, ఆధారాలు ఏం లేవన్నా ఒకటే, ఈయన మేనేజ్మెంట్ ఇక్కడ ఏం అవసరం లేదు, మేనేజ్మెంట్ ఇన్ని డబ్బుల పైన అంటే ఈ ఒక్క వ్యక్తి ఇంత బలంగా ఎందుకు మ్యానిపులేట్ చేస్తున్నా చెప్పినాం కదా. అంటే వెనక ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అరే అన్న డబ్బులు ఉంటే చాలన్నా, డబ్బులు వెనక అందరు వస్తూనే ఉంటారు, బెల్లం ఉన్న కాడికి ఈగలు వస్తాయి. నేనెంత అవలగానైనా లత్కోర్ గానైనా లఫోట్ గానైనా ఏదైనా కానీ డబ్బులు ఇచ్చిన వెనక పోయి పెట్టుకుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరు పత్తిత్తులా, మరి వాళ్ళ వెనక అందరు పోయి ఎందుకు జెండాలు పట్టుకొని మోసుకుంటున్నారు? నువ్వు నీ అమ్మటి ఇప్పుడు 10 మందిని రమ్మను, నీ అమ్మటి నేనే రాను, అదే ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తే రోజు అన్నాను ఇక యానవా, ఇక అంతే వానికా డబ్బులు ఉన్నాయి, 1000 కోట్లు ప్రభుత్వం దొంగిలించిన సొమ్ము ఆయన కాడుంది, అందరికి పంచుతున్నాడు, అని చేయరు 10 అంతే. కింద ఉన్నటువంటి మహిళా సంఘాలు నాలుగు కూడా అన్ని దోసుకు తింటారు. దీని మెకానిజం లేకపోతే నాకు అక్కడ ఎవ్రీథీ డేటా ఉందని, ఎప్పుడు పెట్టిండు, ఎట్ట పెట్టిండు, దీనికి ఎంత డబ్బు వస్తుంది, ఐలీ 1 అవర్ నుంచి 2 అవర్స్ కూర్చుంటే పిన్ పాయింటెడ్ గా ప్రతిదీ ఎవిడెన్స్ గా ఎట్టొస్తుంది అనేది మొత్తం చెప్తా. అంటే ఇంత బలంగా ఫైట్ చేస్తున్నారు కదా, మీకు కూడా థ్రెట్ ఉండే అవకాశం ఏముంటదన్న? ఏమైతుందన్నా, ఏమైతే థ్రెట్? మీ రంజిత్ అన్న మీద కేసులు వేయలేదా? అంటే వాస్తవంగా చాలా బలంగా ప్రశ్నించినప్పుడు ఇక అపోజిట్ వాళ్ళ నుంచి రకరకాల సమస్యలు మేమేమంటున్నాం, కాంగ్రెస్ నే మంచి చేయాలనుకున్నాం కదా, గత ప్రభుత్వం తప్పు చేసిందని మీరే చెప్పారు కదా, మహిళా సంఘాలకు కూడా ఒక నిరుద్యోగ పోయి చెప్పినాం కదా, మీ సొమ్మును విద్యాసాగర్ రెడ్డి దోసుకుంటుండు, ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఇచ్చిండు, కాంగ్రెస్ గెలిపిస్తే మహిళా సంఘాలు కూడా మంచిగా అయితే రేవంత్ రెడ్డి కోటీశ్వర్లను చేస్తా అంటుండు, ఇది తప్పు లేకుండా మంచి చేస్తాడని చెప్పినాం కదా. అదే మహిళల సొమ్ము ఇంకోటి దోసుకు తింటుండే మా నైతిక బాధ్యత కదా. ఈ మేము చేసే పని వల్ల సీతక్కకు మంచి పేరు వస్తుంది, సీతక్కకు మంచి పేరు వస్తుంది, రేవంత్ అన్న మంచి పేరు వస్తుంది, రేవంత్ అన్న మంచి పేరు వచ్చిందంటే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కు మంచి పేరు అన్నట్టే. శ్రీనిధి గురించి గతంలో మంత్రి సీతక్క కూడా ఒక బయట ఇచ్చారు, దాన్ని చూద్దాం ఒకసారి, ప్రేక్షకులకు వినిపించే ప్రయత్నం చేద్దాం. పాటు ఆర్థికంగా ఆ రోజు సూక్ష్మ సంఘాలు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి వేధిస్తుంటే, అది కాదు ప్రభుత్వం మీకు అండగా ఉంటదని స్త్రీనిధి తీసుకొచ్చి సెర్పును ఏర్పాటు చేసి పేదరికం నిర్మూలన పొదుపు సంఘాల ద్వారానే మహిళల ద్వారానే జరగాలని ఆ రోజు వైఎస్ఆర్ గారు కలలు కంటే, ఈనాడు మరి ఇందిరమ్మ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా అభివృద్ధి చేస్తాం, మహిళలందరినీ కూడా సాధికారికత వైపు తీసుకువెళ్తామంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసారు. సాధికారికత లేదు, సావులకు దగ్గర అవుతారు. ఎంతమంది వచ్చారో ఊళ్ళలో పోయి చూసుకోమని వీళ్ళు పెట్టేట టార్చర్లకు ఆగం. అసలు ఏదొద్దన్న శ్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి గారిని బెక్క పంపించాలి,
ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ చేయాలి. ఇంకొక విషయం తెలుసానా, ఎలక్షన్ ముంగట మరి కాంగ్రెస్ వాళ్ళు మోతపర్లు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు 4 లక్షల సిమ్ములు కొన్నాడని నేను అంటున్నా. ఇది జడ్సన్ అన్న బయటికి తీసిండు, కేసు వేసిండు, ఈడే మొత్తుకున్నాడు. 2 లక్షలు నేనే తీసుకున్నా. విషయం కూడా వెలుగులోకి వచ్చింది, మహిళల ఫోన్లు కూడా షార్ట్ గా వింటుండేవాడు. నిజంగా జరిగింది. 2 లక్షల సిమ్లు ఇంకేం అవసరం అనుకున్నాడు. అవి ట్రాయ్ నిబంధన ప్రకారం ఒక వ్యక్తికి 9 సిమ్లే ఆపరేట్ అవుతాయి, ఎట్ ఏ టైం ఫంక్షనింగ్ లో ఉంటాయి. మరి మీ 2 లక్షల సిమ్లు విద్యాసాగర్ రెడ్డి ఏ షూరిటీ పెట్టి, ఎవరు అడ్రస్ ప్రూఫ్ పెట్టి, ఏ అడ్రస్ ప్రూఫ్ మీద ఎట్టిచ్చింది? ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోదు? ట్రాయ్ ఏడబడినది. 2 లక్షల సిమ్ములు వాడేటువంటి అవసరం ఆయనకి ఏముంటుంది అనుకోవచ్చు. ఏమన్నా ఇదంతా తెలియాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏడబడినారో, ఏడ దుప్పట్లు పట్టుకొని ఉన్నారో. ఇప్పుడు మధ్య మళ్ళీ చలికాలం కూడా లేవనట్టుంది, మళ్ళీ ఎండాకాలం లేస్తారేమో మళ్ళీ చేసేటోళ్ళ మీద. రేవంత్ రెడ్డి ఎన్నికలు భాగంగా అన్నాడు, ప్రభుత్వం వచ్చిన వెంటనే రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా బంగాళాఖాతంలో కలుపుతా అని చెప్పిండు. మరి 2 నెలల కాలం దగ్గర పడతా ఉంది. ఈయన సంపాదించిన బంగారం కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళకి వస్తుందని నేను అంటున్నా, అందుకే ఉంచుకుంటున్నా. ఫైనల్ గా ఏం చెప్తారు? ఏం లేదు, విద్యాసాగర్ రెడ్డిని ఎమ్మటే తీసేయాలి, ట్రాన్స్పరెంట్ గా ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయాలి. ఊళ్ళల్లో ఉండేటటువంటి ఓవర్ డ్యూలను కూడా చక్కదిద్ది మహిళలను నిజంగా మంచిగా చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలంతే. ఓకే, థ్యాంక్ యూ.